నమస్కారం విక్టరీ మీడియా టీవీ న్యూస్ కి స్వాగతం. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు భరోసా కేంద్రాలను కుంభకోణాలకు నిలయంగా మార్చేశారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల. సాక్షి పేపర్ పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విశాఖలో సందడి చేసిన సినీ నటి మీనాక్షి లోకేష్. సమస్యలు పరిష్కరించాలి అంటూ అంగన్వాడీల నిరసన 11వ రోజుకి చేరిన దీక్షలు. డీటెయిల్ చూస్తే నాదెండ్ల మనోహర్ రైతు భరోసా కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. వీటి నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి 2,300 కోట్ల నిధులు తీసుకొచ్చిందన్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు కేవలం 156 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నాదెండ్ల తెలిపారు. ఇక్కడ సచివాలయానికి ఎంత దూరం ఉందండి? 30 కిలోమీటర్లు. వాళ్ళు వెల్లడించిన వాస్తవాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది. కేవలం 3 నుంచి 10% ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అది కూడా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తే. అసలు ఈ వ్యవస్థని వీళ్ళు ఏదైతే మార్పు కోసం తీసుకొచ్చాం, అద్భుతంగా జరిగిపోతుందని చెప్పారో, నీతి ఆయోగ్ లాంటి సంస్థ కూడా ఇది చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో చేసేది, దీన్ని మనం వేరే రాష్ట్రాలు కూడా తీసుకెళ్లాలని సర్టిఫికెట్ ఇచ్చారు. మరి వాళ్ళు ఏ కారణాలతో సర్టిఫికెట్ ఇచ్చారు, వాళ్ళు ఎక్కడ పర్యటించారు, అది వాళ్ళకే తెలియాలి. ఈ రోజున వాస్తవ పరిస్థితి మాత్రం పెద్దలు గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది వాళ్ళ ఆర్టికల్. ఇది చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. ఇది చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు భారతదేశంలో రీసెర్చ్ ఆర్టికల్స్ అద్భుతంగా వీళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు, ఎకనామిక్ ఇష్యూస్ మీద సంబంధించిన వ్యక్తులు, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఈపీడబ్ల్యూ అంటాం, ఈపీడబ్ల్యూని ఫాలో అవుతారు. దాంట్లో ఈ ఆర్టికల్ రాసినప్పుడు నేను నిజంగానే చదివి ఆశ్చర్యపోయాను. ఎప్పటి నుంచో మేము ఆర్థికంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి సొంత లబ్ధి కోసం ఏర్పాటు చేశారు అనుకున్నాం, కానీ ఉన్న వ్యవస్థని నీరుగార్చి ఒక వెంటిలేటర్ మీద పెట్టారు వీళ్ళంటే చాలా ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐల ద్వారా, స్థానికంగా ఉన్న పిఏసిఎస్ సొసైటీల ద్వారా, మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళం, రైతుకి అవకాశం కల్పించేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చినాక కొంతమందికి లబ్ధి కలగడానికి కోసం, అది కూడా ఉంది సబ్జెక్ట్, నెక్స్ట్ వస్తుంది అది కూడా, కొంతమందికి లబ్ధి కలగడానికి కోసం సివిల్ సప్లైస్ ద్వారానే ఈ ప్రొక్యూర్మెంట్ జరగాలని చెప్పారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, అసలు అదేవిధంగా గురువారెడ్డి గారు ఇచ్చిందే కాకుండా ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు పర్యటించి అసలు దీనివల్ల రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా అనేది నాగేంద్రబాబు గారు, వేణుప్రసాద్ గారు, వెంకటరామయ్య గారు, ఉషా గారు, శర్మ గారు వీళ్ళు పర్యటించి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు. అందులో ఒక టేబుల్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ 16 అంశాల్లో రైతు ఎక్కడైనా ఏ అంశంపైన సాటిస్ఫైడ్ ఉన్నాడంటే 15 అంశాల్లో 70% కన్నా ఎక్కువగా వ్యతిరేకత చూపించారు. 15 అంశాలు. ఒకే ఒక అంశం పైన, పశువులకి దానా విషయంలో అదొక్కటే వాళ్ళకి సంతృప్తి కలిగింది. మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళు 100%, ఒక 9 అంశాలైతే 100% వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు రిపోర్ట్. బుద్దా వెంకన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పేరిట 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. శుక్రవారం అమరావతి టీడీపీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి పత్రిక సాక్షికి 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని, పేదలకు మాత్రం నేటికి సంక్షేమ పథకాలు సరిగ్గా అందటం లేదన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఏంటంటే పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఈ బటన్ నొక్కితే పడతాయి, సాక్షి పేపర్కి ఇవ్వాల్సినటువంటి
అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మాత్రం బటన్ నొక్కకుండానే పడతాయి. అది జగన్మోహన్ రెడ్డి ఘనత. జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని స్థాపించి వాళ్ళ తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అంటే ఇతరులతో డబ్బులు పెట్టించి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని రన్ చేసి ఈరోజు 100 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి చేరే విధంగా ఏంటంటే మొన్న ఈ సైకోరెడ్డిది పుట్టినరోజు జరిగింది. సైకోరెడ్డి పుట్టినరోజు జరిగితే ఎవరికయ్యా లాభం అంటే సైకోకే లాభం. ఎందుకు లాభం అంటే 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంటు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో సాక్షి పేపర్ ఉంటే అక్కడ కూడా అడ్వర్టైజ్మెంటు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు. ఏమిటండి, ఇదిగో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆ రోజు పథకాలు. ఎవడు బాబు సొమ్ము? ఇగో లోపల పేజీలో ఇది. ఆయన తాబేదారుడు, అతని బినామీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన ఏంటి? ఆయన ఒక అడ్వర్టైజ్మెంటు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే ఆయనకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా ఇది అవుతుంది. ఇదిగోండి ఇంకోటి, విడుదల రజని ఆరోగ్య మంత్రి. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఉండవు. దేనికి? పెద్ద పెద్ద ఆటలు కంటే పర్లా, జ్వరానికి దగ్గుకు కూడా ట్యాబ్లెట్లు ఉండవు. కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇది వి జ్యువెలరీ మార్ట్ విశాఖ నగరంలో వి జ్యువెలరీ మార్ట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు రకాల డిజైన్లు, గోల్డ్, సిల్వర్ మోడల్స్ ను ప్రదర్శించారు. అనంతరం వి జ్యువెలరీ స్టోర్ మేనేజర్ సుభాష్ మాట్లాడుతూ, ప్రతి వినియోగదారునికి ఫ్యాక్టరీ ధరల్లో జ్యువెలరీ అందించాలన్నదే మా లక్ష్యమని, గోల్డ్, సిల్వర్, ప్లాటినం రకాలు మా వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. ఎటువంటి మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కూడా తీసుకోకుండా వినియోగదారులకు అందిస్తామన్నారు. బులియన్ ధరలకే బంగారు అమ్మకాలు చేస్తున్నామన్నారు. వినియోగదారులు చెల్లించాల్సిన జీఎస్టీని మేమే చెల్లిస్తున్నామన్నారు. నా పేరు సుభాష్. నేను ఈ వి జ్యువెలరీ మార్ట్కి స్టోర్ మేనేజర్గా చేస్తున్నాను. సో ఈరోజు ఈ వి జ్యువెలరీ మార్ట్ అనేది ప్రారంభోత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. సో ఈ వి జ్యువెలరీ మార్ట్ అనేది అన్ని చోట్ల విస్తరించడం జరుగుతుంది. అదంతా కూడా మీకు త్వరలో తెలియజేస్తాము ఎక్కడెక్కడ విస్తరిస్తున్నామని. సో ప్రతి కస్టమర్కి కూడా ఫ్యాక్టరీ ప్రైసెస్లో జ్యువెలరీ అందజేయాలనేది ఈ యొక్క కాన్సెప్ట్ అండి. సో గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్, ప్లాటినం మన దగ్గర దొరుకుతుంది. గోల్డ్ జ్యువెలరీ నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో జిఎస్టీ. నో వేస్టేజ్ అంటే, నో మేకింగ్ ఛార్జెస్ అంటే ఓన్లీ ప్లెయిన్ జ్యువెలరీ అనుకుంటారు. ప్లెయిన్ జ్యువెలరీ కాదండి. ప్లెయిన్ జ్యువెలరీ మాత్రమే కాదు, స్టోన్ జ్యువెలరీ అయినా, యాంటిక్ జ్యువెలరీ అయినా, ఎనీ టైప్ ఆఫ్ జ్యువెలరీ, కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ, మెషిన్ మేడ్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి. వడ్డానం నుండి ఉంగరం వరకు ఏ వస్తువు అయినా కూడా నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో జిఎస్టీతో ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్లు కేవలం ఈరోజు ఉండే బులియన్ ప్రైస్ 24 క్యారెట్ ప్రైస్ చెక్ చేసుకొని అది మాకు పే చేస్తే చాలు. అలాగే డైమండ్ 49,900 రూపాయలకి 49,900కి పర్ క్యారెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈఎఫ్ కలర్, వివిఎస్ క్లారిటీ అండ్ ఐజిఐ సర్టిఫికేషన్తో ఇస్తున్నాము. డైమండ్కి కూడా నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో జిఎస్టీ. సిల్వర్ కూడా
పెందుర్తి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని 97 వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత అన్నారు. 11 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె దీక్ష శిబిరాన్ని కార్పొరేటర్ సేనాపతి వసంత పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సేనాపతి శంకర్రావు సందర్శించి అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ పార్టీ తరపున తమ మద్దతును ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 11 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వీళ్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. జీతం పెంచుకున్నా ఏం చెప్పినా ఇంకంటే అన్ని నార్మల్గా మంత్రంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి అంగీకారం జరపాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనానికి కూడా కొన్ని ఫిక్స్ చేసింది. ఒక ఎన్ఎంఆర్గా పనిచేస్తే కనీస వేతనం ఈరోజు దగ్గర 23,000 రూపాయలు ఉంది జీతం. అదే కనీసం మా జీవీఎంసీ వర్కర్స్ కూడా ఈరోజు మేము 18,000 రూపాయలు జీతం ఇస్తున్నాం. కనీసం అది కూడా కనీసం వీళ్ళు చేయటం లేదు. ఎందుకంటే ఒక సిస్టమ్ పెట్టుకొని వాళ్ళ లక్ష్యానికి తీసుకెళ్లిపోతున్నారు. ఈరోజు విశాఖపట్నాన్ని మేము అభివృద్ధి చేస్తాము, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు. విశాఖపట్నం లేదు. ప్రపంచ పట్టాల్లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఒక చరిత్ర లేదు. కానీ విశాఖపట్నం అనేది పూర్తిగా జిల్లాని కంప్లీట్ గా ముక్కలు చేసి పూర్తిగా దాన్ని జిల్లా లేకుండా నామరూపం లేకుండా చేస్తారు. విశాఖపట్నం జిల్లాలో ఏమున్నారా బాబు అనుకుంటే ఒక మా పెందుర్తి మండలం, అవి ఆనందపురం మండలి 3 మండలాలు ఉన్నాయి. అరే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ఉన్నాయండి, రైతు బజార్లు ఉన్నాయండి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయండి. అన్ని కూడా అప్పులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకొని చేస్తున్నారు. మేమైతే ఒకటే చెప్తాను, ఈరోజు ఈ విషయం మీద మేము దృష్టికి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది అంగన్వాడీ టీచర్ విషయంలో, ఎందుకంటే మన పాలబాటులో మాకు లోకేష్ గారు పర్యటన చేసినప్పుడు అక్కడ కూడా చాలా మంది అంగన్వాడీ టీచర్స్ కూడా కలవడం జరిగింది. తప్పకుండా రేపు మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేట్టుగా చేస్తామని చెప్పని అభినందనగా తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు గవర్నమెంట్ రావాలని చెప్పి అమ్మలు అక్కలు తల్లులు అనుకొని ఈరోజు 5 సంవత్సరాలైనా నిమ్మకి నీరెత్తినట్టు ఈరోజు మీతో మాకు పని లేదని అంటున్నారు. రాత్రికి రాత్రి ఈరోజు మీ తాళాలన్నీ అంగన్వాడీ తాళాలు వేసినటువంటి విరగట్టు వేరే వాళ్ళకి అప్పచెప్పి గవర్నమెంట్ వాళ్ళ చేత సచివాలయం సిబ్బంది చేత నిజానికి వారందరూ కూడా పనిచేయడానికి కూడా వారు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న పని భారం కానీ చాలా ఉంది. ఈరోజు అవన్నీ కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. అసలు ముఖ్యంగా ఈరోజు సెంటర్లు చాలామంది నేను 2007 నుంచి కూడా చూస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సరైనటువంటి బిల్డింగ్స్ లేక అద్దె రెంట్లో ఉంటూ రెంటలు సరిగా రాక, టాయిలెట్స్ లేక ఈరోజు మా సెంటర్లో ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయమ్మా ఏమైనా టాయిలెట్స్ అసలు ఇలాంటి చాలా రకాలుగా ఇబ్బంది, కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టే ఉంటున్నారు. క్రిస్మస్ యాక్మీ ఆధ్వర్యంలో ఈ నెల 23న గ్రేటర్ విశాఖ నగరంలో శాంతా క్లాస్ ర్యాలీ బీచ్ రోడ్ లో నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ప్రతాప్, ఆర్ఆర్ టీమ్, ఫ్రీడమ్ ప్రతినిధి రతన్ రాజ్ తెలిపారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎంసీఏ నుండి ఆర్కే బీచ్ వరకు క్రిస్మస్ తాత వేషధారణలో 300 మంది పిల్లలతో ప్రజల అవగాహన కల్పించే విధంగా ర్యాలీ ఉంటుందన్నారు. పిల్లల్లో ఆనందం నింపడానికి క్రిస్మస్ తాత ఎన్నో బహుమతులు అందజేసి ప్రసిద్ధిగాంచారన్నారు. క్రిస్మస్ తాత సందేశాన్ని ప్రజల అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఈ శుభవార్తను చాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. సో క్రిస్మస్ అనగానే ఈ శీతాకాలంలో
చాలా అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండగ, క్రీస్తు సోదరులందరూ చాలా గ్రాండ్గా జరుపుకునే పండగ క్రిస్మస్. అయితే క్రిస్మస్ అనగానే ప్రతి వీధుల్లో స్టార్స్, అలాగే ప్రతి ఇళ్లలో కూడా పశువుల పాక ఇవన్నీ ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా శాంటా క్లాస్ అంటే ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ తాతని కూడా చూస్తూ ఉంటారు. సో ఏంటి క్రిస్మస్ తాత? అయితే ఒకనొక టైంలో సెయింట్ నికోలస్ అనే వ్యక్తి, ఆయన ఒక బిషప్, దేవుని జనుడు మాట. ఆయన ఎంతోమంది కష్టాలు, ఎంతోమంది బాధలు, పిల్లల తాలూకు ఆనందం చూడడం కోసం ఆయన ఏం చేసిన, రాత్రుల పూట ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆయన తోచినంత గిఫ్ట్లని, చాక్లెట్లని, అలాగే రకరకాలుగా అన్ని ఇళ్ళల్లో కూడా ఎవరైతే బాధలు కష్టాలు ఉన్నారో ఆయన సేవ చేసేవాడు అనమాట. సో ఆయన ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 6వ తారీఖుని ఆయన స్పెషల్గా పండుగ చేస్తుంటారు. సో అది క్రిస్మస్ సెపరేటు, క్రిస్మస్ తాత సెపరేట్ అనమాట. అలాంటిది జీసస్ తాలూకా ఇవి చూసి, సో అది క్రిస్మస్లో, క్రిస్టియానిటీలో క్రిస్మస్లో కలిపి, సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ తాత దీనిలో అన్ని దేశాల్లో కూడా సేవలు సర్వీస్ చేయడం అనేది ఆనవాతిగా అవుతుంది. సో అందుకని ఇది ఒక ప్రత్యేకమైన డ్రెస్ అన్నమాట. సో అందుకని ఈ 3 రోజులు కూడా, ఈరోజు రేపు ఎల్లుండి కూడా క్రిస్మస్ వరకు ఎక్కడెక్కడైతే మురుకువాడలో ఎక్కడైతే ప్లేసెస్ ఉంటాయో అక్కడ పిల్లలకి పుస్తకాలు, అలాగే పెన్సిల్స్, చాక్లెట్, కేక్ ఇవన్నీ కూడా పంచడానికి కొన్ని ఏరియాల్లోని మురుగువాడలన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా క్రిస్మస్ తాత తాలూకా ప్రాముఖ్యత తెలియడం కోసం ఆర్కే బీచ్లోని మన వైఎంసీ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ఒక మంచి ర్యాలీలాగా ఆనందంతో గెంతుతూ ఒక పెందుర్తి బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్టిక్కర్లు అంటించుకుని ఈ పథకాలన్నీ నేనే అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉందని పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లె రామునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం గ్రామంలో గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న పథకాలని వివరించడానికి వికసిత భారత్ మా సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రామునాయుడు బీజేపీ పార్టీ నాయకులు నాదెళ్ల జ్యోతి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలు కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్నారన్నారు. తెల్లవారి దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా శుభ్రంగా ఉంచుతూ ఎంతో మన అందరికీ ఆరోగ్యాన్ని సమకూర్చుతున్నటువంటి, గౌరవిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ఆయనకి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు సింబలపై ఓటేసి మీరు గెలిపి రమణ గారు, అలాగే ఎస్ఆర్ పురం సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్ గారు కూడా ఈ రోజు ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్ఆర్ పురంలో వికసిత్ సంకల్ప యాత్ర అనేది నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించడం జరిగింది. ప్రతి విలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అయితే వస్తున్నాయో అవన్నీ తెలియజేయడం కోసమే ఈ నరేంద్ర మోడీ గారు వికసిత్ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఏ పథకాలు అయితే ప్రజలకు అందుతున్నాయో దాని గురించి వివరించడం జరిగింది. ఇక్కడ భాజపా నాయకులు అవనివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అవనివ్వండి, మిగిలిన అంటే బ్యాంకు ద్వారా వచ్చిన వాళ్ళు అవనివ్వండి, ఇక్కడ స్టాల్స్ నిర్వహించి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఏ పథకాలు వస్తాయని చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ప్రజలందరూ కూడా పథకాలను తెలుసుకుని అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఈ సంకల్ప యాత్రలో భాగంగానే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ ప్రతి విలేజ్ లో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించి ఒక్క పథకాన్ని ప్రజలకు చేరవేసే దిశగా కూడా నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది. ఈ సంకల్ప యాత్రలో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రతి పథకం కూడా గ్రామంలో ఉన్న చివరి ఇంటికి చేరాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే పెందుర్తి రూరల్ మండలమైనటువంటి ఎస్ఆర్ పురం గ్రామంలో ఈరోజు సంకల్ప యాత్ర జరుగుతూ ఉంది. ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టడం జరిగిందండి. స్టాల్స్ పెట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోదీ గారు ఎలా మీకు ఇస్తున్నారో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ఎవరైనా, అంటే అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే
అర్హత ఉంటే చాలు తక్షణ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి రేపటి నుంచే ఆ ఫలాలు అందేటట్టు కూడా చేయడం జరిగింది. అలానే చివరిగా ఈ విలేజ్ ఊడుస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు కూడా చేసుకొని ఈ యొక్క సభలను ముగిస్తా ఉన్నాం. బుల్లయ్య కాలేజ్ డాక్టర్ ఎల్బీ ఇంజనీరింగ్ కళాశాల టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ చెన్నైతో ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. శుక్రవారం కళాశాలలు నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు అధికారులు అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ దీపక్ చౌదరి మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈవీ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థులు ఎంతో ఉపయోగకరమన్నారు. During the Golden Jubilee celebrations of this center, a hardware, unwavering, and this center, yes, esteemed partners. ఈరోజు డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. ఇది టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్ కంపెనీ తోటి ఒక కొలాబరేషన్ అగ్రిమెంట్, ఒక ఎంఓయూ సైన్ చేయడం జరుగుతుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఒక పెద్ద కంపెనీ టీవీఎస్ లాంటి కంపెనీల దగ్గర నుంచి రావడం అనేటువంటి దీని హైలైట్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ ఓరియంటేషన్ తక్కువగా ఉండడంతో పిల్లలకి చేతులతో పనిచేసి ఏదైనా విషయం అర్థం చేసుకోవడంలో ఉన్న లోపాలు సరిచేయడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పనిముట్టుగా పనికొస్తుందనే ఉద్దేశంతో కాలేజీలో ఈ సెంటర్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్విరాన్మెంటలీ కాన్షియస్ టెక్నాలజీస్ కావాలి, ఈ పొల్యూషన్ అవాయిడ్ చేయాలనే దానికోసం జరుగుతున్న మూమెంట్లో రాబోయే కాలంలో ఈ టెక్నాలజీ విపరీతంగా స్ప్రెడ్ అయ్యి డామినెంట్గా తయారయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం స్టూడెంట్స్కి ఉపయోగమే కాకుండా వాళ్ళు సొసైటీకి ఉపయోగపడేలా తయారవుతారనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. దీంట్లో ఒక గాజువాక సిఎంఆర్ భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ సంగీత అవుట్లెట్లు తన మొదటి స్టోర్ను విశాఖ గాజువాకలో ప్రారంభించింది. ఈ షోరూమ్ ను భారతీయ నటి మేఘనా లోకేష్ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోస్తా ప్రాంతాల ప్రజల ఫ్యాషన్ అవసరాలను తీర్చడం ద్వారా ప్రియమైన ఆన్లైన్ బ్రాండ్ల నుంచి భౌతిక రీటైల్ రంగంలో రంగిత ఒక మైలురాయిని నెలకొల్పిందన్నారు. స్టెల్లార్లో బ్రాండ్ సీఈఓ హిమాంశు చక్రవర్తి మాట్లాడుతూ విశాఖలో తొలిసారిగా మా షోరూమ్ ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. వ్యాపారాన్ని త్వరలో మరింత విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. లైటింగ్ తక్కువ ఉంది బాగానే ఉంది. यहाँ से शुरू करने का कोई सेंटिमेंट है क्या? సెంటిమెంట్ ये है कि हमारा जो ब्रांड है रंगीता जो చాలా సార్లు రంగీతా బ్రాండ్ ని పర్చేస్ చేశాను. ఇండియన్ ఎథ్నిక్ ట్రెడిషనల్ వేర్స్ ని కుర్తీస్ లో శారీస్ లో చాలా వరకు నేనే కాదు మీరు కూడా చాలా వరకు ఆడవాళ్ళు పర్చేస్ చేసే ఉంటారు. కానీ ఇప్పుడు మన విశాఖపట్నంలో గాజువాకలో ఫస్ట్ ఎవర్ ఫిజికల్ స్టోర్ ఓపెన్ చేశారు అండ్ కలెక్షన్స్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే పర్సనల్లీ అన్ని తీసుకోవాలనిపించింది, అంతగా బాగున్నాయి. సో మన గాజువాక ఆడవాళ్ళే ట్రెండ్ అనేది సెట్ చేశారు కాబట్టి మన గాజువాకని సెలెక్ట్ చేసుకున్నారు రంగీతా వాళ్ళు. సో ఆల్ ది బెస్ట్ సార్, వి విల్ మేక్ ఇట్ అ బిగ్ హిట్. మన గాజువాక ఆడవాళ్ళందరూ, విశాఖపట్నం ఆడవాళ్ళందరూ సిఎంఆర్ మాల్ కి వచ్చేయచ్చు.
ఇక్కడ రంగీత ఫస్ట్ ఫిజికల్ స్టోర్ ఉన్నాయి. ఒకవేళ ఆన్లైన్ లోనే షాపింగ్ చేస్తే బోర్ కొట్టిందంటే ఖచ్చితంగా ఈ ఫిజికల్ స్టోర్ ని మీరు విజిట్ చేయాల్సిందే. నాకైతే నచ్చింది కాబట్టి డెఫినెట్లీ మీరందరూ కూడా విజిట్ చేస్తారు, షాపింగ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. హౌ ఆర్ యూ ఫీలింగ్ మన గాజువాకలో? అంగన్వాడీ జీవీఎంసీ తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 11వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం చేసి రాస్తా రోకోతో నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నాయకురాలు తులసి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసం చర్చలకు పిలవకుండా ఉద్రిక్తంగా పోరాటం చేస్తున్నామన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఆయలు పాల్గొన్నారు. ఈ పోరాటాన్ని కూడా అలా సరే ఉడుకు పడుతున్నదని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? దేనికోసం వచ్చాడు? వై తులసి అండి. ఈరోజు అంగన్వాడీల సమ్మె 11వ రోజుకి చేరింది. 11 రోజులకు చేరినప్పటికీ కూడా మాకు ఏ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుండి క్లారిటీ లేదు ఈరోజు వరకు కూడాను. నిన్న ప్రెస్ మీట్లో మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైన ఉషాశ్రీ చరణ్ గారు ప్రెస్ మీట్లోకి వచ్చారు. వస్తే అంగన్వాడీలకి గుడ్ న్యూస్ ఏదో చెప్తారని చెప్పేసి ఎదురు చూసాము. కనీస వేతనం మేము పెంచలేము అని చెప్పారు. చెప్పేటప్పటికి మా ఒంట్లో రక్తం అంతా కూడా మరిగిపోయింది. ఇప్పుడే టెంట్లోకి వెళ్ళిపోతే చాలు అన్నట్టు అనిపించింది. అంగన్వాడీలు మీకేం చేశారు? మీకేం అన్యాయం చేశారు? అంగన్వాడీలకి ఎందుకు వేతనాలు పెంచరు అని అడుగుతున్నాం మేము. అంగన్వాడీలు చేసే పని ఏమైనా తక్కువ చేస్తున్నారా? 24 గంటల పాటు కూడా అంగన్వాడీకి, పేద పిల్లలకి, పేద మహిళలకి కూడా అందరికీ కూడా సేవ చేసే పనిలోనే ఉన్నారు కదా, వారికి ఎందుకు వేతనాలు పెంచరు? అదే వాలంటీర్లు 50 ఇళ్ళకి వెళ్ళి ఏదో మోటివేషన్ చేసే వాళ్ళకి వేతనాలు అడగకుండానే పెంచారు కదా. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వాలంటీర్లు వేతనాలు పెంచారే, ఇది మీకు ఎక్కడ సబబు అని చెప్పేసి అడుగుతున్నామండి. అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా గొగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా అంగన్వాడీ సమస్యలు అనేవి ఎక్కడా కూడా తలకెక్కట్లేదు. అసలు ఎప్పటికైనా సరే అంగన్వాడీ సమస్యలు కానీ పట్టించుకోకపోతే, వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చకపోతే మిమ్మల్ని గద్దె దించడం ఖాయమని చెప్పేసి అంగన్వాడీలందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా హెచ్చరిస్తున్నామండి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాము. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అంగన్వాడీల గ్రాడ్యుటీకి అర్హులు, వాళ్ళ గ్రాడ్యుటీ అమలు చేయండి అని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము. ఉద్యోగులు అని చెప్తున్నారు, కానీ సంక్షేమ పథకాలు ఏమీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేయట్లేదు. అలాగే ఆయాకి 7,000 రూపాయలు జీతం ఇస్తున్నారు, ఆమెకి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ చేసేసే పరిస్థితి. అందుకే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని చెప్పేసి అంగన్వాడీలందరి తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామండి. సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలో ఆయన మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. సార్, నా పేరు చైతన్య అండి. విశాఖపట్నం సమగ్ర శిక్ష జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వేలాది ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో సమ్మెలో పాల్గొంటున్నామండి. గత నెలన్నర నుంచి ప్రభుత్వానికి మేము వినతిపత్రాలు, నిరసనలు తెలియజేస్తున్న ప్రభుత్వం మా పైన దృష్టి పెట్టలేదండి. విద్యాశాఖలో అత్యంత కీలకమైనటువంటి విధులు నిర్వహిస్తున్నాం. మేము ఉన్నత చదువులైనటువంటి పీజీలు, డిగ్రీలు, బీఎడ్లు పూర్తి చేసి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నామండి. ఒక సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదు, శ్రమ దోపిడీ జరుగుతుంది.
ఈ ముఖ్యమంత్రి గత ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చి ఉన్నారండి. కానీ 4.5 ఏళ్ళు గడుస్తున్న నేటికి కూడా మా ఊసే ఎత్తలేదు, మాకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో కడుపు మంటతో, ఆకలి కేకలతో మా కుటుంబ సభ్యులతో సహా మేము రోడ్డెక్కి సమ్మె చేస్తున్నామండి. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయకపోతే, మా ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే రానున్న ఎన్నికల్లో మా 25,000 మంది కుటుంబ సభ్యులు దాదాపు 1,00,000 వరకు మా ఓట్లు ఉంటాయండి. మేము తగిన గుణపాఠం చెప్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. కేర్ ఆసుపత్రి విశాఖ కేర్ ఆసుపత్రి వైద్యులు ఎక్మో విధానం ద్వారా 54 ఏళ్ల వ్యక్తిగా అరుదైన చికిత్సను అందించారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటిలేటర్ సపోర్టు, అత్యధిక ఆక్సిజన్ వినియోగం, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల సమస్యతో అత్యంత విషమంగా ఉన్న వ్యక్తికి ఎక్మో ద్వారా చికిత్సను విజయవంతంగా అందించామన్నారు. ఈ విధానంపై ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా 15 రోజులు మొన్నటి వరకు చాలా కేసులు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చాలా నమోదైన కేసులు. ఆక్సిజన్ తోటి నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్, ఇంట్యుబేషన్ తగ్గిపోయింది. టైంగా పెట్టుకోవాలి అంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఎందుకంటే ఈ ఎక్మో అనేది మీరు బహుశా వినే ఉంటారు. కొద్దిమంది ప్రత్యేకమైన పేషెంట్స్కి ఈ పరికరం వాడి ప్రాణాపాయ స్థితిలో నుంచి ఆల్మోస్ట్ బయటపడే సంజీవని లాంటి పరికరం అది. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటారు దాన్ని. వివరంగా మా డాక్టర్స్ మీకు వివరిస్తారు. అది ఏ పేషెంట్కి ఏ పరిస్థితుల్లో ఎలాంటి టైంలో ఆ డిసిషన్ తీసుకుని ఈ హార్ట్ లంగ్ మెషిన్కి అది ఎలా అనుసంధానం చేసి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడే ఎలా వస్తుంది, ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మాకు సంతోషంగా ఏంటంటే ఇప్పుడున్న ఇక్కడ కూర్చున్న పేషెంట్కి ఆ పరిస్థితిలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఆ టైంలో చాలా రకాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు భరోసా కేంద్రాలను కుంభకోణాలకు నిలయంగా మార్చేశారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల. సాక్షి పేపర్ పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విశాఖలో సందడి చేసిన సినీ నటి మీనాక్షి లోకేష్. సమస్యలు పరిష్కరించాలి అంటూ అంగన్వాడీల నిరసన 11వ రోజుకి చేరిన దీక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.